కన్ కనమే శంకర్ హై అని చెప్తుంటారు. నేను పరమ ఆనందంగా ఉన్నాను. ఈ మధ్యాహ్నం పూట ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీ పాపం వినశ్యతి ఆజన్మ కృతమాధ్యాన్నే సాయాన్నే సప్తజన్మనే. అద్భుతంగా ఒళ్ళు పురకరిస్తుంది నాకు. మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మంచి అడవిలో 3 కుంటల మధ్యలో అద్భుతంగా ఇదిగో ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, స్వామి వారిని అభిషేకం చేస్తూ ఉంటాయి. ఇంకా మిగతా విషయాలు మనం ఇక్కడున్న స్థానియ అర్చకుల ద్వారా తెలుసుకుందాం. మీకందరికీ భోలాశంకరుడు శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. నాతో పాటు మా సంతోష్ గారు రావడం జరిగింది, మా శంకర్ గారు మిగతా పరివారంతో రావడం జరిగింది. అయ్యా మీరు మహిమాన్విత దివ్య ధామ పుణ్యక్షేత్రమే బుగ్గ అన్నాడు. బుగ్గ అంటే శివ పరమాత్ముని కోసం బుడబుడా బుడబుడా అని పొంగిపడ్డదే బుగ్గ. బుగ్గ క్షేత్రమే. కాబట్టి పూర్వకాలం మంది యతీశ్వరులు, నాగసాధువులు, యోగి పుంగవులు వారు ఎప్పుడూ తపస్సు చేస్తూ కాలం గడిపేవారు. వాళ్ళు మహాశివరాత్రి పర్వకాలానికి ఒక నిమిత్త కాలంలో కాశీ మీద వచ్చేవారు. అలా వెళ్తూ ఇలా వస్తూ వాళ్ళు వృద్ధులైపోయినారు. స్వామి వాళ్ళు వృద్ధులైపోయినారు. అప్పుడు స్వామి ఇందులో మహాశివరాత్రి పర్వకాలం వచ్చింది. స్వామి శంకర లింగోద్భవ కాలమైందయ్యా, మీ దర్శనం కావాలి స్వామి. పశుపతీశ్వర మంగళం నీలకంఠ మంగళం నిగమ గమన గమన నిగమా సామ వేద గాన లోల పారాయణ చిత్ర వేదాలతో స్వామి స్తోత్రం చేయగా స్వామి వారి భక్తిని ఇచ్చి వచ్చా నేనే వచ్చాను అని చెప్పి ఈ 3 కొండల మధ్యలో జగన్మానంగా పాషాణమై లింగాకృతిలో స్వామి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి యతీశ్వరుడు స్వామి శంకర అభిషేకమే శంకర, నీకు అభిషేకం కావాలయ్యా. ఈ కొండలు ఈ గుట్టలు ఈ రాళ్ళ మధ్య ఎక్కడ కనుక సరికి ఆ శివుడు నాయన అమ్మవారిని మీరు గంగాదేవిని ప్రార్థించాలరా అని చెప్పేసరికి శివుని ఆజ్ఞ మేరకు వాళ్ళు గంగాదేవిని ప్రార్థించారు. గంగా అంటే మన ఊరిలో ఎక్కడ గగనంలో ఉంది. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి గగన తరంగిణి. గగనంలో ఉండే అమ్మవారు జాలువారుతూ ఇగో ఈ విధముగా ఈ ఉత్తర కొండలో దోయించి స్వామిని ఇంత నిజంగా సేవించిన క్షేత్రమే తీసుకుంది బుగ్గ. ఇంత నిజంగా స్వామివారిని సేవించిన క్షేత్రమే బుగ్గ. ఎందుకంటే శివుడు ఆలాహలం వేగి మనందరికీ అమృతానికి మహానుభావుడు పరమశివుడు. ఆయన క్షీరసాగర వదన తర్వాత ఇక్కడ అందరూ భక్తులు అదే సమయంలో ప్రార్థించగా స్వామి సరాసరి అక్కడి నుంచి లేచి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆయన గవాకిని మంట విషాన్ని మీద మంట ఉంది కాబట్టి ఆమె చలాసనం కోసం గంగాదేవి స్వయముగా ఈ ముఖక్షేత్రంలో ఉద్భవించి స్వామిని చల్లార్చగొన్న క్షేత్రమే చల్లాల్సిన బుగ్గ. కాబట్టి శివుడు అగ్ని ముఖంబు, ఆయన ముఖమే అగ్ని. దేవత విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, సకల దేవతలు, దేవతా యోనులు, కానులు అందరూ స్వామి ప్రార్థించారు. శంకర విషయం ఏంటయ్యా, మీరు అంటే ఎవరయ్యా? స్తోత్రం అగ్ని ముఖంబు పరాత్మకము ఆత్మ కాలంబు గతి, నీ గమనమే కాలమయ్యా శంకర అని కొనియాడగా స్వామి ఆనందపడి తాను ఎవరి చేయని పని చేశాడు. అమృతాన్ని వారికిచ్చి ఆలాకారాన్ని పొందిన మహాపరమాత్ముడు శివుడు. అలాంటి పరమశివుడు ఈ బుగ్గలో ఉండడం పుణ్యం. ఇవాళ మీరు హైదరాబాద్ వాసులు, సాక్షాత్తు చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు మన ఇక్కడ కూడా శివుని దర్శిస్తున్నారు. కాబట్టి మీరు ఈ దేవాలయం తెలంగాణ, ఆంధ్ర చెప్పాలంటే భారతదేశంలో కూడా ఇంత గొప్ప దేవాలయం మరెక్కడ కారణం. కాబట్టి ఈ గంగ తాగడం వల్ల రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు. ఎందుకంటే తవ జలకమనం ఏరని పీతగా తల్లి జలకరాన్ని తాగుతారు, నీవు ఎవరు మునుగుతారు, నీకు స్మరిస్తారు, నీకు సూచిస్తారు, మనకు పురేజన తల్లి అంటే గొప్పదాన్ని గంగా అన్నాడు. కాబట్టి భీష్మ జననియే మునివర కన్యే పతితోద్ధారిణి పావని గంగే జాహ్నవి, అవి ధాన్యం అయిపోయింది. కాబట్టి గంగ తాగడం వల్ల సర్వ రోగాలు, సర్వ దుఃఖాలు, సర్వ పాపాలు అయి మానవులందరూ కూడా ఏమైంది, సకల ప్రాణికోటి కూడా పునీతం అయిపోయింది. ఏమైంది? బోలో కైలాస భగవానికి, బోలో కైలాస భగవానికి. హర 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 మహాదేవ్ ప్రభో పాయి. చెప్పండి.
జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఈ భారతదేశమే అనేకమైన అద్భుతాలకి నిలయం. మనం అనుకుంటాం భగవంతుడు నా వెంట ఉన్నాడు, నిస్సందేహంగా ఉన్నాడు, తను చూపిస్తున్నాడు. అలాంటి క్షేత్రమే మంచిర్యాల జిల్లాలో బొక్క రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత నిజంగా 3 కొండల మధ్యలో పరమశివుడు, ఆ గంగ ఉప్పొంగుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అద్భుతంగా అలా స్వామిని అభిషేకిస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ నీళ్లు స్వీకరించే వాళ్ళకి అనేక రోగాలు తగ్గడం, అనేక శుభాలు జరగడం మేము ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఇలాంటి ఈరోజు దర్శనం దొరికింది మాకు. ఈరోజు మనకి డిసెంబర్ నెలలో డేట్ ఏంటండి? ఈరోజు 23వ తేదీ మంగళవారం నాడు. అవునా? ఎంత అద్భుతం. ఈరోజు మేము వచ్చింది గంగాపూర్ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణకి. కానీ భోలాశ్రముడు నిత్యం ఆయన సేవిస్తుంటాం కదా, నేను ఇక్కడ ఉన్నాను రా అని ఆయన పిలిపించుకొని దర్శనం ఇచ్చటగా ఉంది. నా జన్మ ధన్యం. హర హర మహాదేవ, శంభో శంకర. చాలా